అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుందండి. నేను లెగ్స్ చేసరికి 6:30 అయిపోయింది. సో ప్రేయర్ చూసుకొని బైబిల్ చదివేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అది అయ్యేసరికి. సో దాంతోపాటు ఏంటంటే ఈరోజు నా పాప వచ్చేసి వేగంగా లేచిపోయింది. తను యాక్చువల్లీ 8:30 వరకు లెగదు. ఈరోజు నా బ్యాడ్ లక్ ఏంటో తెలీదు, ఎందుకంటే తను లెగిస్తే ఒక్క పని నాది కంప్లీట్ అవ్వదు. దాంతోపాటు మా అత్తయ్యగారు కూడా లేరు. ఆవిడ ఉంటే ఆవిడ తను చూసుకుంటారు కాబట్టి నాకు ఇంకా ఇష్యూ ఉండదు నా పనులతో. బట్ ఈరోజు ఆవిడ లేరు. ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి ఊరికైతే వెళ్ళిపోయారు. రేపు ఏదో చిన్న ఫంక్షన్ ఉంది మా ఊర్లో చర్చ్ విషయంలో, అందుకనే ఊరికి వెళ్ళారు ఈరోజు. సో ఈరోజు నేను కూడా ఎక్స్ట్రా 2-3 వర్క్స్ పెట్టుకున్నాను ఇంట్లో. ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను ఫిక్స్ అయ్యానమాట. నేను ఎర్లీ మార్నింగ్ లెగిసినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నా ఇంట్లో నా వర్క్ అనేది ఎట్లా ఉంటుంది, ఇంట్లో పని ఏం చేస్తాను, అసలు ఏం చేస్తాను. నేను ఒక హౌస్ వైఫ్ని. ప్రజెంట్ ఒక లైక్ 2 ఇయర్స్ వరకు అయితే నేను జాబ్ చేశానండి. 1.5-2 ఇయర్స్ వరకు. ప్రజెంట్ అయితే చేయట్లేదు. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఒక హౌస్ వైఫ్ని. సో నా వర్క్ షెడ్యూల్ ఉంటుంది, నా డైలీ రొటీన్ అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వన్. అండ్ అందరికీ డౌట్ రావచ్చు, ఈ ముసుగు ఎందుకు వేసుకున్నారు అంటే, నేను క్రిస్టియన్స్ అండి, ముస్లిమ్స్ అయితే కాదు. ఈ ముసుగు వేసుకోవడానికి కారణం ఏంటంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్, సారీ నాట్ 2 ఇయర్స్, ఒక 2 months బ్యాక్ యాక్చువల్లీ పాపకి గుండు చేసుకునేటప్పుడు నాకు సివియర్గా హెయిర్ ఫాల్స్ అవుతుందని నేను సడన్గా డెసిజన్ తీసుకుని గుండు చేసుకున్నాను. అప్పటి నుంచి నేను ఒక రొటీన్ అనేది ఫాలో చేస్తున్నాను, అంటే నా హెయిర్ కేర్ కోసం. సో అది ఎట్లా, దాని తాలూకా వీడియో నేను మళ్ళీ తర్వాత పోస్ట్ చేస్తాను ఏదైనా కొంచెం ఇంప్రూవ్ అయ్యాక. అందుకే కొంచెం ముసుగు వేసుకున్నాను, ఎందుకంటే హెయిర్ అనేది పూర్తిగా గ్రో అవ్వలేదు నాకు. సో బాగోదు కదా అనేసి నేను ముసుగు వేసుకున్నాను. సో నాకైతే ఇష్యూ అయితే లేదు. నేను బయటికి వెళ్తే ఎప్పుడు ముసుగు అయితే వేసుకున్నాను, కానీ ఇది నా ఫేస్ రివీల్ కదా ఫస్ట్ వీడియో. సో అందుకనే ముసుగు వేసుకున్నాను, ఇంకే కారణం అయితే కాదండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఏమైనా కమెంట్స్ చేయాలన్నా, ఏమైనా డిసిషన్ చెప్పాలన్నా, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ సజెషన్ ఇవ్వాలంటే ఇక్కడ మోస్ట్ వెల్కమ్. సో డెఫినెట్గా సజెషన్ ఇవ్వండి. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ అన్నా ప్లీజ్ సే, నేనైతే కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇదిగోండి కిచెన్ అయితే చాలా అన్క్లీన్గా ఉంది. సో అది కూడా క్లీన్ చేసుకోవాలి, గిన్నెలు తోమాలి. సో నిన్న మా హస్బెండ్ వెజిటేబుల్స్ గ్రాసరీస్ తెచ్చారు, అవి కూడా సర్ది పెట్టుకోవాలి లోపల. సో ఎండగా ఉంది కానీ చలి కూడా వేస్తుందండి. ఇటువైపు బట్టలు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 7:15 అవుతుంది. సో నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. నార్మల్గా నేను నైట్ అయితే సింక్లో గిన్నెలు ఉంచుకోనండి. సో నిన్న ఎందుకో అసలు ఆ తోంబుద్ది వేయలేదు, చాలా చలేస్తుంది. నైట్ చాలా ఈ మధ్యన చలి కూడా వస్తుంది కదా, అందుకే నాకు క్లీన్ చేయాలనిపించలేదు. సో నేను చేయలేదు. సో మార్నింగ్ చేసుకోవచ్చులే, కొంచెం వేగంగా లెగేసి, ఎలాగో వేగంగా లెగాలి కదా, పని ఉంది, అత్తయ్య కూడా లేరు. సో వేగంగా లెగుస్తా కదా చేసుకుందాంలే అనుకున్నాను, కానీ నాకు తెలియదు కదా నాతో పాటు నా పాప కూడా లెగిసిపోతుంది. సో పని అనేది చాలా హెక్టిక్ అవుతుందని. సో అలాగే ఉందండి. సో ఫస్ట్ అయితే గిన్నెలు తోముకుంటే కానీ నేను వంట స్టార్ట్ చేయలేను. కిచెన్ కౌంటర్ అంతా నాకు కొంచెం నీట్గానే ఉండాలి. తర్వాత ఎందుకంటే ఈ మెస్సీతో పాటు వంట చేస్తూ చేస్తూ ఇంకా ఎక్కువ మెస్ అవుతుంది. అందుకనే ఫస్ట్ నైట్ ఏమైనా గిన్నెలు ఉంటే నేను అది ఫస్ట్ తోమేసి కిచెన్ కౌంటర్ మొత్తం మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. మా అత్తయ్య ఉంటే నాకు ఇష్యూ ఉండదు. ఆవిడ లైక్ ఎప్పుడు ఆవిడకి అలవాటు అనమాట 5కి లెగడం. సో ఏమైనా గిన్నెలు ఉంటే ఆవిడ క్లీన్ చేస్తారు. జస్ట్ నేను లెగేసి కిచెన్ కౌంటర్ క్లీన్ చేసుకుని వంట మొదలు పెట్టుకుంటాను. సో ఈరోజు లేరు కదా, సో నాకు పని ఇది నేనే చేసుకోవాల్సి వచ్చింది. సో ఇంకేం లేదండి, గిన్నెలు లోపల మీద అయిపోయింది. అవి బయట వెళ్ళి పెట్టేశాను, స్టాండ్లో పెట్టేసి కిచెన్ కౌంటర్ క్లీన్ చేసుకొని ఇప్పుడు వంట కోసం ఏదో ఒకటి పెట్టుకోవాలి. నైట్ అయితే పాప ఏమీ లేదు కాబట్టి తను ఈరోజు వేగంగా వేసిపోయింది. నార్మల్గా అయితే తను 8:30 వరకు లెగదు. సో ఫస్ట్ తనకి లెగ్గానే హాట్ వాటర్ అనేది కంపల్సరీ ఇస్తానండి. క్లైమేట్ అయితే కొంచెం చల్లగా అవుతుంది కదా. సో ఇప్పుడు అంటే ముందు ఏం చేసేదాన్ని అంటే హాట్ వాటర్ చల్లగా అయ్యాక తనకి ఇచ్చేదాన్ని. బట్ ఇప్పుడైతే తనకు తాగే ప్రతిసారి కొంచెమైనా వాటర్ అనేది వేస్ట్ చేసేస్తున్నాను.
సో నాకు పొద్దున్న కాబట్టి టీ పెట్టేసుకున్నాను. ఆ టీ మరిగే లోపల ఇవి సర్దుకుందామని వెజిటేబుల్స్ గ్రాసరీస్ సర్దుకుందామని ఫ్రిడ్జ్ నుంచి బాక్సెస్ ముందు ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ పెట్టేస్తాను. సో నైట్ అంతా బయట ఉన్నాయి కదా, సో చలికాలం కాబట్టి నేను వదిలేసానండి. ఎలాగో చల్లగా ఉంటుంది పోదని. కానీ నార్మల్గా సమ్మర్ టైంలో అయితే నేను ఇట్లా వదలను, తేగానే సర్దేస్తాను. సో అందుకే ఫస్ట్ గ్రాసరీస్ అన్నీ విడిగా చేసి ప్రతి వెజిటబుల్స్ నేను వేరే వేరే ప్యాక్లో పెట్టేసి పెడుతున్నాను. కొత్తిమీర క్లీన్ చేసుకోవాలి కాబట్టి అది కొంచెం సైడ్ పెట్టేస్తున్నాను. తర్వాత పొటాటోస్ అన్నీ నేను బాస్కెట్లో పెట్టేసి తర్వాత గ్రాసరీస్ అన్ని బాక్స్లో పెట్టుకుంటాను. నేనైతే ఏమేమి ఉంటాయో అవన్నీ నేను అయితే నోట్ చేసుకుంటానండి. ఎందుకంటే డబల్గా మళ్ళీ ఒక్కొక్కసారి మర్చిపోయి తెప్పించేస్తాం కదా, అందుకే నోట్ చేసుకుంటున్నాను. సో పాపలు వేసుకుని కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏమీ రెడీ చేయలేదు, అందుకని తనకి అంబలు చేద్దామని నీరు పెట్టుకున్నాను. సో కిచెన్ అనేది అయితే క్లీన్ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయలేదండి, అది చేయాలి. ఇంకా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ కోసం కుక్కర్లో పొటాటోస్ పెట్టేసి నేను చాయ్ తాగుతాను వెళ్ళానండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:10 అయింది. సో ఇది అయిపోయాక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. చేశాక పాపకి అంబల్ అయిపోయిందండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ స్టార్ట్ చేశాను. ఈ టైం అయితే చాలా హెక్టిక్గా ఉంటుంది నా షెడ్యూల్ అనేది. మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, లంచ్ కూడా పెట్టాలి, ఇంకా పాప కోసం కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఈ 2 అవర్స్ అనేది నేను చాలా బిజీగా ఉంటానండి. సో అందుకే హాఫ్ వీడియో అనేది నేను తీయలేకపోయాను స్టార్టింగ్లో. రైస్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, అతని కోసం కర్రీ కూడా చేస్తానండి. సో ఇప్పుడైతే నేను పరోటాలు వేస్తున్నాను. అందరికీ తెలుసుంటుంది ఆలూ పరోటా, పన్నీర్ పరోటా అని. సో యాక్చువల్లీ ఇది ఒక ఫన్నీ స్టోరీ అండి. నేను లాస్ట్ టైం ఆలూ పరోటా చేసేటప్పుడు నేను ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఆ పరోటాలు అయితే అస్సలు రాలేదు. సో పారేలేం కదా అని చెప్పి నేను ఒక కొత్త డిష్ని ట్రై చేద్దామని అప్పుడు ట్రై చేశాను. కానీ అది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సో అప్పటి నుంచి నేను ఎప్పుడైనా ఇట్లా స్టఫ్డ్ పరోటాస్ చేస్తే నేను ఇలాగే చేస్తాను. ఎందుకంటే చపాతీ పాముకొని దాంట్లో స్టఫ్ చేసి పాముకుంటే ఒక్కొక్కసారి చపాతీ పామడం అవ్వదు కదండి, స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. బట్ ఇలా చేస్తే స్టఫింగ్ కూడా రాదు, ఇంకా చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి, మీరు చూస్తూనే ఉంటారు కదా. సో అందుకే ఇట్లా అయితే నేను చేస్తానండి. దీని తాలూకా వీడియో అయితే నేను డెఫినెట్గా యూట్యూబ్లో నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను. ఎందుకంటే సగం ప్రిపరేషన్ అనేది నేను వీడియో తీయలేదు కాబట్టి నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు డెఫినెట్గా పోస్ట్ చేస్తానండి. ఇది చూసండి, నేను ప్రిపేర్ చేసరికి నా కూతురు ఏం చేసినా చూసారు కదా. రాజ్మా బాక్స్ అనేది నేను సరిగ్గా మూతేయలేదు అనుకుంటా, తీసుకొచ్చి కింద మొత్తం పడేసింది. సో అది నేను ఇప్పుడు ఒక పనికి ఇంకో పని యాడ్ అవుతుంది అనమాట. ఇలాగే ఈ రోజంతా ఇలాగే అవుతుంది. మరి ఏం చేయాలి, చేసుకోవడం తప్పదు కదా. సో ఇప్పుడు మా హస్బెండ్కి అయితే బాక్స్ అనేది రెడీ అయిపోయిందండి. అతనికి టిఫిన్ ఇచ్చేసి బాక్స్ ఇక్కడ కట్టేస్తున్నాను. అతనికి కీరా అండ్ క్యారెట్ అనేది కంపల్సరీ ఇస్తానండి. సో ఇదిగోండి రాజ్మా కర్రీ కొంచెం గ్రేవీలాగే చేస్తాను, ఎందుకంటే పప్పు చారం పెట్టాను కాబట్టి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈరోజు ఫ్రూట్స్ ఏం లేదు కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అయ్యింది. బ్రాంచ్కి అతను వెళ్ళిపోయారండి. 9:45 కల్లా ఇంటి నుంచి బయలుదేరిపోతారు. సో బ్రాంచ్కి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు మా పాప కోసమైనా ఒకేసారి చేసేసుకుంటున్నాను. సో ఇట్లా చేయండి, ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. రెసిపీ అనేది మాత్రం నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, మనము ఒకటి అనుకొని ఇంకొకటి అవుతుంది. ఈవెన్ ఒక డిష్ అనేది మనం ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం కానీ అది తప్పుగా ఇంకోటైనా, బట్ ఫస్ట్ దానికంటే సెకండ్ది టేస్ట్ చాలా బాగుందనుకోండి, సో దాని తాలూకా హ్యాపీనెస్సే వేరేగా ఉంటుంది. కాబట్టి అందుకే నేను ఇంతలా చెప్తున్నాను. దీని తాలూకా రెసిపీ అనేది నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. సో పాపకైతే ఫస్ట్ 2 నేతితో ఫ్రై చేసేసి నాకైతే నేను ఆయిల్తో చేసుకున్నాను. బట్ లాస్ట్ చపాతి నేను ఇట్లానే పెనం మీద వదిలేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మా హస్బెండ్ తిన్న ప్లేట్లోనే నేను తినేస్తాను, ఇంకో ప్లేట్ అయితే చేయను. దాంతోపాటు ఇట్లా నేను ఆలు ఇంకా టమాటా కర్రీ అయితే ముద్దగా చేశాను. 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నా వెంటనే ఒక 10 మినిట్స్ నేను రెస్ట్ తీసుకొని బట్టలు అయిపోతే ఆరబెట్టడానికని పైకి వెళ్తున్నాను అండి. అత్తయ్య లేరు కాబట్టి పాపను కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. సో పైన ఇప్పుడు 2 సార్లు ఉతికాను కాబట్టి 2 బకెట్స్ అయిపోయాయి. సో 2 బకెట్స్ అంతా ఆరబెట్టుకొని కిందకి వచ్చేసి టైం చూసేసరికి 11:25 అయిపోయిందండి. కిందకి రాగానే ఒక 10 మినిట్స్ తర్వాత పాప అయితే పడుకుని పెట్టమంది. సో తనకి పడుకోబెట్టేసి నేను మిగతా పని చేయడం స్టార్ట్ చేశాను.
ఇల్లు చూసారుగా ఎంత చిందరవందరగా చేసి పడేసిందో. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అంతే, మరి తప్పదు. ఇప్పుడు నేను ఈ హౌస్ అంతా మొత్తం నీట్ చేసి పెడతాను, తర్వాత మళ్ళీ తను లెగేసి మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ చెత్త చేస్తుంది. అలా అని చెప్పి క్లీన్ చేసి ఉంచుకోలేము, అలాగే వదిలేలేం కదండి, క్లీన్ చేసుకోవాలి తప్పదు. సో ఇవన్నీ నిన్నటి ఉతికిన బట్టలు అండి అలాగే ఉండిపోయాయి. సో అవి ఫస్ట్ మడత పెట్టేసి బెడ్ అనేది సర్దాలి కాబట్టి ఫస్ట్ పక్కనున్న అత్తయ్య వాళ్ళ రూమ్ అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా ప్రెజెంట్ అయితే మా పాప పడుకుంది కాబట్టి ఇంత ఫ్రీగా అయితే పని చేసుకుంటున్నానండి, లేకపోతే అస్సలు పని చేయనివ్వదు. గడిగడికి అమ్మ ఇది అమ్మ అదే అని చెప్తూనే ఉంటుంది. సో అందుకే తను పడుకున్నప్పుడే కొంచెం ఫాస్ట్గా పని చేసుకుంటే తను పడుకున్న లేసాక కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని నేను ఫస్ట్ తను పడుకుంది కాబట్టి నా పని అయితే నేను కంప్లీట్ చేసుకుందామని ఇట్లా చేసుకుంటున్నాను. హాల్ అయితే మరీ దారుణం అండి, తను రోజుకి నేను 2-3 టైమ్స్ సర్దాల్సి వస్తుంది. ఎంత బట్టలన్నీ ఆ బొమ్మలన్నీ తీసి సర్దినా సరే మళ్ళీ తీస్తాను, అన్నీ అడుగుతుంది లెగ్గానే, అమ్మ ఈ బొమ్మ కావాలి ఆ బొమ్మ కావాలి అని అడిగేసి మళ్ళీ తీసి అవన్నీ ఆడే పడేస్తుంది. కొన్ని ఆడుకుంటుందంటే ఆడుకోదండి, అన్నిటితో తొక్కుతుంది, కింద పడేస్తుంటుంది. సో ఈ మ్యాట్ అనేది ఎందుకు వస్తుందంటే తను ఇంకా 2 years కాబట్టి ఒక్కొక్కసారి అంటే ఇంకా తనకు తెలియదు, ఒకసారి వాటర్ పోసేయడం, తినేటప్పుడు ఏదో ఒకటి పడేస్తుంటుంది కదా, మళ్ళీ బెడ్ అనేది పాడైపోతుంది. నేను కింద మ్యాట్ వేసేస్తున్నాను. సో అది అయిపోయాక కిచెన్ అనేది క్లీన్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత తినాక కిచెన్ క్లీన్ చేయలేదు ఇంకా కాబట్టి ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేస్తున్నాను. ఇవన్నీ సర్దేసి గిన్నెలు అనేది నానబెట్టేస్తే తర్వాత తోముకోవచ్చులే అనేసి ఫస్ట్ ఇవన్నీ కొంచెం క్లీన్ చేస్తున్నాను, లేకపోతే ఈగలు దోమలు అన్నీ తిరుగుతాయి కదా, అందుకని ఫస్ట్ ఇవన్నీ తీసేసి కొంచెం తడిగుడ్డతో తుడిసేస్తే సరిపోతుంది కదా అనేసి చేసేస్తున్నానండి. సో ఇప్పటికే టైం వచ్చేసి చాలా టైం అయిపోయింది. మధ్యలో అలా కంటిన్యూస్గా కూడా నేనేమి వర్క్ అనేది చేయలేదు. మధ్యలో అట్లీస్ట్ ఒక 20 to ½ an hour వరకు అయితే నేను అట్లా కూర్చోవడం ఒకటి చేశాను. ఎందుకంటే అలా నిల్చొని కూడా పని చేయలేం కదా నాన్ స్టాప్గా. ఇంకా పైకి బట్టలు ఆడబెట్టడానికి వచ్చిన తర్వాత కూర్చొని ఇవన్నీ చేసుకున్నానండి, నాన్ స్టాప్గా అయితే చేయలేను నేను. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయిందండి. నేను ఒక 10-15 minutes రెస్ట్ తీసుకున్నాను కాబట్టి ఒక 40 to 45 minutes నేను వర్క్ చేశాను, ఈ పని అంతా అయ్యింది. సో మిగతా వీడియో మొత్తం నెక్స్ట్ పార్ట్లో పెడతానండి. ఇప్పటికీ వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, ఎలా ఉన్నారు? అయితే పైనుంచి వచ్చేసాక పాప అయితే పడుకుని పోయిందండి, చెప్పాను కదా. సో తను పడుకోబెట్టాక నా పని కొంచెం ఫాస్ట్ అయింది. సో ఓన్లీ ఇల్లు అనేది బెడ్స్ అనేది క్లీన్ చేశాను, ఇల్లు తుడలేదు కాబట్టి. సో ఇల్లంతా ఫస్ట్ తుడిచేసుకున్నాను. సో 2 rooms కూడా తుడిచేసాను, చూసారు కదా ఎంత చెత్త వచ్చిందో. సో చూపించాక మార్నింగ్ అనేది చెప్పాను కదా, కొత్తిమీర అనేది పక్కన పెట్టుకున్నా క్లీన్ చేసుకుందామని. సో అది క్లీన్ చేసుకుందాం అనుకున్నా, ఆల్రెడీ 12:31 అయిపోతుంది కాబట్టి మరీ ఎండిపోతాయని అది చేసుకున్నా. చూడండి ఎంత చెత్త వచ్చిందో. సో ఓన్లీ హాఫ్ దీనికి మనం ఫుల్ ప్రైస్ పే చేసినట్టు అయింది. నేను ఒక వీడియోలో చేశాను, టిష్యూ పేపర్ పెట్టి కొత్తిమీర బాక్స్లో పెడితే పాడవ్వదని. ఎందుకంటే ఎప్పుడు నేను కవర్లో పెట్టి పెడితే అది పాడైపోయేది, ఎక్కువ రోజులు ఉండేది కాదు. సో ఇలా ఒకసారి ట్రై చేద్దామని చూస్తున్నాను. సో చూద్దాం ఇంకా ఎన్ని రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందో. సో తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ తర్వాత గిన్నెలు ఏం తోమలేదు కాబట్టి ఆ గిన్నెలన్నీ తోమడానికి పెట్టేసుకున్నానండి. అవన్నీ క్లీన్ చేసేసరికి ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. స్నానం కూడా నేను చేసి వచ్చి రైస్ పెట్టేసి ఒక 2 నిమిషాలు అయిందో లేదో పాప అయితే లెగిసిపోయింది. సో రైస్ అయిపోయాక తనకి తినిపించేసి వెంటనే నేను తనతో పాటు తినేసానండి. ఇది వచ్చేసి కర్రీ వచ్చేసి రాజ్మా చేశాను, ఇంకా ఇది నిన్న గోంగూర పచ్చడి చేస్తే అదండి. సో దానికి రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, పోస్ట్ చేస్తా. సో తర్వాత నేను 3 to 5 అనేది ఏ వర్క్ అనేది చేయలేదండి. తర్వాత 5 o'clock గుర్తొచ్చింది బట్టలు పెట్టారని, అందుకని పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేసాను. ఈవినింగ్ 5 అవుతుంది ఇప్పుడు. సో మా పైన అయితే సన్సెట్ అనేది చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ చల్లగా అయిపోయింది కదా అనేసి కిందకు వచ్చి ఒక ½ an hour వరకు నేను వేరే వర్క్ చేసుకున్నా, వీడియో ఎడిట్ చేయడం ఇవన్నీ చేసుకున్నాను. తర్వాత పాపకి స్నాక్స్ చేసి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇటువైపు స్నాక్స్ పెట్టేసి నా కోసం నేను కాఫీ చేసుకున్నాను. సో తర్వాత తన కోసం ఇవన్నీ కట్లెట్ చేస్తున్నానండి. దీని తాలూకా రెసిపీ అయితే నేను యూట్యూబ్లో పెడతాను.
డెఫినెట్గా చూడండి. చాలా హెల్దీ రెసిపీ అండి, పిల్లలకి పెట్టొచ్చు. ఈవినింగ్ టైంలో ప్రతి ఒక్కరు స్నాక్స్కి అడుగుతారు కదా, సో ఇలా పెట్టొచ్చు. నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ కానీ ఓవెన్ కానీ లేదు కాబట్టి నేను చేసుకోలేదు. దాంట్లో చేసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుంది, ఎందుకంటే ఆయిల్ వాడడం కాబట్టి ఎక్కువ. సో అలా చేసుకుని పెడితే ఇంకా బాగుంటుంది. సో మా పాప అయితే చాలా నచ్చి తిన్నది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదే యాక్చువల్లీ నాది లాస్ట్ మీల్. ఓన్లీ 3 ఫ్రై చేశాను. 2 తనకి తినేసి 1 నేను తిన్నాను. సో అది అయిపోయాక మా హస్బెండ్ వస్తే అతను కూడా చేసి ఇటు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. పాప కోసం అయితే రైస్ పెట్టేసి అతనికి ఉప్మా చేస్తున్నాను. సో అవన్నీ వర్క్ అయ్యి గిన్నెలు గట్ట దోముకునేసరికి 9 అయిందండి. హలో అండి, ఇదిగో ఇప్పుడైతే టైం వచ్చేసి 9 అవుతుంది. సో ఈరోజైతే నా డే అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా టైర్డ్గా ఉంది, నిద్ర కూడా లేదు కదా మధ్యాహ్నం. సో నీరసంగా ఉంది, ఎంత వేగంగా పడుకుని పోదామని అన్నట్టు ఉందండి. సో రోజు ఇంతే పని ఉండాలి అన్న నెసెసరీ అయితే కాదు. ఇంత పని ఉన్నా మా అత్తయ్య ఉండేటప్పుడు అయితే కొంచెం హెల్పింగ్ అవుతుంది, ఎందుకంటే పాప పని నాకు ఉండదన్నమాట. లైక్ తనకి తినిపించడం, తనకి స్నానం గట, అంటే తినిపించడం నేనే పెడతాను. బ్రేక్ఫాస్ట్ ఒక్కటే అత్తయ్య పెడతారు, బట్ లంచ్ డిన్నర్ నేనే పెడతాను. కానీ తనకి స్నానం చేయించడం, తనకి ఆడించడం, అది అంటే పిల్లలు ఉంటే అదొక పెద్ద పని అనమాట. సో అదైతే నాకు ఉండదు. సో నా పని నేను ఈజీగా చేసుకుంటాను. సో తనని చూసుకుంటూ ఇంట్లో పని అంతా చేయడం వల్ల ఈరోజు అయితే చాలా టైర్డ్ అయిపోయాను. అన్నీ వర్క్ అయిపోయింది, కానీ బయట వరండా ఒక్కటే నేను క్లీన్ చేయలేదు. ఆఫ్టర్నూన్ క్లీన్ చేద్దాం కూడా అప్పటికే 2 అయిపోయింది. సో విపరీతంగా ఆకలేస్తుంది. సో వెంటనే స్నానం చేస్తాను. సో ఎలాగో రేపు మార్నింగ్ చేసుకుందాంలే, అది ఒకటే నేను చేయలేకపోయాను. అనుకోవచ్చు ఎందుకు ఇంత ఒకే రోజు ఇంత పని పెట్టుకోవడం అవన్నీ అనుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ రీజన్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఈరోజే నేను ఎందుకు అన్ని వర్క్స్ పెట్టుకున్నాను ఏంటో అని. అలా అని చెప్పి ఈ వర్క్స్ నేను రేపటి నుంచి చేయనా అంటే డెఫినెట్గా చేస్తాను, బట్ ఇంత వర్క్ ఉండదన్నమాట. అంటే ఈరోజే ఎందుకు ఇవంతా కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చిందంటే అది నేను ఎందుకు రీజన్ ఏంటో అది డెఫినెట్గా ఒక రీజన్ ఉంది కాబట్టి ఈరోజు నేను కంప్లీట్ చేయాలనుకున్నాను. సో అది నేను తర్వాత వీడియోస్లో నేను మీకు చెప్తాను ఏంటో రీజను. సో ఇదైతే లైక్ నా డే మొత్తం ఏం చేస్తున్నానో, ఈవెన్ ఎవ్రీ టైం నేను ఏం చేస్తానో అది అప్లోడ్ చేయాలని థాట్ నాకు వచ్చింది కాబట్టి నేను చేశాను. సో ఆల్మోస్ట్ ఇదే నార్మల్గా ప్రతి హౌస్ వైఫ్ చేసే పని ఇదే అయి ఉంటుంది, కామన్ అనమాట. ఏదో ఒకటో రెండో ఇటు అటు అవుతాయి, కానీ చాలా వరకు హౌస్ వైఫ్ పనులు అయితే ఇవే ఉంటాయండి. అదే వంట చేయడం, అదే గిన్నెలు, అదే ఇల్లు నీట్గా పెట్టుకోవడం, అదే బట్టలు, ఇదే వర్క్ ఉంటుంది. పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. సో ఇది వచ్చేసి నా డైలీ రొటీన్ అండి. సో సేమ్ ఉండొచ్చు, సేమ్ ఉండకపోవచ్చు, ఒకసారి పని ఎక్కువ ఉండొచ్చు, ఒక్కోసారి తక్కువ ఉండొచ్చు, బట్ ఇదైతే నా డైలీ రొటీన్. సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేసి ఫాలో చేయండి. దీని తర్వాత ఫుల్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీక్ వచ్చేసి సాటర్డే రోజు అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. నా యూట్యూబ్ లింక్ అనేది నేను కింద మెన్షన్ చేస్తాను. డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీకు డెఫినెట్గా ఈ వీడియో నచ్చుతుందా అని అనుకుంటున్నాను. వేరే ఏదైనా మీరు సజెషన్ ఇస్తే నేను డెఫినెట్గా ట్రై చేస్తాను, డిఫరెంట్గా వీడియోస్ చేద్దామని. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు ఏమైనా సజెషన్ ఇవ్వాలి నా వీడియో చూసాక అనిపిస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఓకే, బాయ్ అండి, గుడ్ నైట్.